హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు స్మార్ట్ రెయిన్బో. నేను ఛానల్ పేరు మార్చానండి. రెయిన్బో స్టెప్స్ నుంచి స్మార్ట్ రెయిన్బోకి లక్ష్మి కోసము యూకేజీ సిలబస్కి ఈక్వలెంట్గా ఉండేలాగా. ఇదేమో 1 and 2. ఇది స్మార్ట్ మ్యాథమెటిక్స్ ఒకటి, అదే సిరీస్ స్మార్ట్ మ్యాథమెటిక్స్ 2 అనమాట. ఇందులో 5 బుక్స్ ఉంటాయి. 5 బుక్స్లో ఇప్పుడు ప్రస్తుతానికి 2 బుక్స్ చాలు తనకి. సో ఈ 2 తీసుకున్నానండి. ఇందులో ఏమేమి ఉంటాయో నేను చెప్తాను, చూపిస్తాను ఒకసారి. ఈ బుక్స్ యూకేజీ అండ్ ఫస్ట్ క్లాస్ సిలబస్ ఉంటుందండి పార్ట్ 1 బుక్లో. ఇది మీకు అమెజాన్లో కూడా దొరుకుతుంది. కానీ ఇది ప్రాక్టీస్ చేస్తే ఈవెన్ ఫస్ట్ క్లాస్ సిలబస్ హాఫ్ ఆఫ్ ది సిలబస్ ప్రాక్టీస్ చేసినట్టు అండి ఈ బుక్స్. నేను ఒకసారి చూపిస్తాను ఏమేమి ఉన్నాయో, ఒకసారి చెక్ చేద్దాం పదండి. ఇది ఫస్ట్ పేజ్ అండి. ఇది మనకి కంటెంట్ ఇండెక్స్ పేజ్ అనమాట. ఇందులో ఏమేమి ఉంటాయంటే మేకింగ్ ప్యాటర్న్స్, షేప్స్ ఒకటి, అండ్ స్పేషియల్ రిలేషన్షిప్ అనమాట, నెంబర్స్ అప్ టు 50, లర్నింగ్ అడిషన్స్ అండి, లర్నింగ్ సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, నెంబర్స్ అప్ టు 100 అంటే 50 వరకు నేర్చుకున్నాక తర్వాత ఇవన్నీ కంప్లీట్ అయ్యాక మళ్ళీ 100 వరకు అనమాట. అడిషన్ సింగిల్ డిజిట్తో ఇక్కడ ఉందండి ఈ పేజెస్లో. ఇక్కడ ఏంటంటే 2 డిజిట్స్ అంటే ఇది వచ్చి 519 అనుకోండి సింగిల్ డిజిట్స్. 2 డిజిట్స్ అంటే 89, 75 అలా 2 నెంబర్స్ ఉండేది. సబ్ట్రాక్షన్స్ అలానే 2 డిజిట్స్ నెంబర్స్ తోటి. ఇంకా మెజర్మెంట్స్ అనమాట, టైం గురించి, మనీ గురించి. ఓకేనా? ఎలా ఉందో చూద్దాం ఈ బుక్. ఇది పేజ్ 1, మేకింగ్ ప్యాటర్న్స్ అనమాట. నేను ఇలా పెడతానండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ రెడ్ వైట్, రెడ్ వైట్, రెడ్ వైట్, తర్వాత ఏమొస్తుంది వాళ్ళు గెస్ చేయాలి. రెడ్ వస్తుంది. అలా మేకింగ్ ప్యాటర్న్స్ అనమాట. నేను చూపిస్తుంటాను, చూడండి మీరు. ఇదిగోండి ఇలా. అలానే షేప్స్తో కాకుండా నెంబర్స్తో కూడా. ఇది లైక్ స్కిప్ కౌంటింగ్ బై 2, స్కిప్ కౌంటింగ్ బై 5. ఇది ఇంకా తన లెవెల్ కాదండి, అందుకని నేను ప్రాక్టీస్ చేయించలేదు. ఇక్కడ వాళ్ళు ప్యాటర్న్ ఇచ్చారు 5, 10 ఆఫ్టర్ ఏమొస్తుంది అని చెప్పి గెస్ చేయమని చెప్పి. ఇది కూడా నెక్స్ట్ ఏమొస్తుంది ఈ ప్యాటర్న్ చూసి నెక్స్ట్ ఏ ప్యాటర్న్ వస్తుందో వాళ్ళు రౌండ్ ఆఫ్ చేయాలన్నమాట. ఇది ఇక్కడ షేప్స్ మొత్తం వాళ్ళు ఒక 6, 12 షేప్స్ ఇచ్చారండి వాళ్ళకి. ఈ షేప్స్ గురించి చదివిపించడం, షేప్స్ గుర్తుపట్టడము, దాని మీద ఎక్సర్సైజ్ ఉంటుంది వాళ్ళకి. ఇదిగోండి ఇది ఒక ఎక్సర్సైజ్. ఇలా షేప్స్ ఎన్ని ఉన్నాయి ఇందులో అవి కౌంట్ చేసి రాయడం, అదొక ఎక్సర్సైజ్. నెక్స్ట్ పేజ్ చూద్దాం. అలానే మొత్తం షేప్స్ మీద అనమాట. షేప్స్ స్పెల్లింగ్స్ రాయాలి. ఇక్కడ వచ్చేసి మనకి ఇది చూడండి, రోలింగ్ అండ్ స్లైడింగ్. ఇప్పుడు బాల్ అనేది గుండ్రంగా ఉంటుంది, రోల్ అవుతుంది అనమాట జార్బండ మీద దేంట్లో అన్న పెడితే. ఇది మాత్రం స్క్వేర్ షేప్స్ అంటే అపార్ట్ ఫ్రమ్ రౌండ్ షేప్స్ ఉండేవి మాత్రం ఇలా స్లైడింగ్ అయ్యి వస్తుంది, అంటే జారుతూ వస్తుంది, రోల్ అవ్వదు. అదే అనమాట వాళ్ళకి గుర్తు పట్టి ఇక్కడ ప్యాటర్న్ని బట్టి ఇక్కడ టిక్ రాంగ్ పెట్టమన్నారు. అదొక ఎగ్జాంపుల్ అండి. ఇది మళ్ళీ షేప్స్, ఇది మొత్తం షేప్స్ కలరింగ్ అనమాట, ప్రాక్టీస్ కోసం, కలరింగ్ కోసం, గుర్తుపట్టడం కోసం. ఇక్కడ స్పేషియల్ రిలేషన్షిప్స్ అంటే ఇప్పుడు లైక్ చిన్న చిన్న వర్డ్స్ ఉంటాయి, ఇది టాప్, బాటమ్ అలాంటివి ఇంట్రడ్యూస్ చేయడం అనమాట. ఇంకేంటంటే ఇన్సైడ్, అవుట్ సైడ్. ఇన్సైడ్ అంటే బాక్స్ లోపల ఉండడం, బాక్స్ బయట ఉండడం. ఇవన్నీ ఏంటంటే ఇలాంటి బొమ్మలు, ఇలాంటి ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఏంటంటే చాలా ఎక్కువ గుర్తుంటాయి. ప్లస్ వాళ్ళకి ఈజీగా అండర్స్టాండింగ్కి ఉంటుంది అనమాట ఈ బొమ్మలు త్రూ ఉంటే, ఇలాంటి డయాగ్రామ్స్ త్రూ ఉంటే. ఆన్, అండర్, లైక్ ఎబో, బిలో అనమాట. ఇలాంటి ఎగ్జాంపుల్స్ లైక్ ఇమేజెస్ త్రూ చెప్పామనుకోండి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. బిఫోర్, ఆఫ్టర్. ఇక్కడ చూడండి, మోర్ లెస్ కాన్సెప్ట్ అనమాట. మోర్ అంటే ఎక్కువ, లెస్ అంటే తక్కువ, అలాంటి కాన్సెప్ట్ చూడండి ఇక్కడ. బిగ్గర్ అండ్ స్మాలర్. ఈ బుక్ మీకు అమెజాన్లో కూడా దొరుకుతుందండి ఈజీగా. స్మార్ట్ మ్యాథమెటిక్స్ అని టైప్ చేయండి మీరు అమెజాన్లో, మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాస్ట్ కూడా ఎక్కువ లేదండి, అరౌండ్ 150, 160 ఉంది. ఇదిగోండి నెక్స్ట్ ఇదొక పేజ్.
ఇంకా నేను ప్రాక్టీస్ చేయించలేదు, తనకి వేరే బుక్స్ ఉన్నాయన్నమాట. అవి కంప్లీట్ అయ్యాక ఇవి చేస్తుంది. ఇదిగోండి, ఈ పేజ్లో ఎండ్ ఆఫ్ ది స్పేషియల్ రిలేషన్షిప్ తర్వాత ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చారు. ఆ యాక్టివిటీ తర్వాత నెంబర్స్ అప్ టు 50 అనమాట. ఇక్కడ స్టార్స్ ఇచ్చారు, కౌంటింగ్ అండ్ స్పెల్లింగ్స్ ప్లస్ ఏంటంటే ఆ నెంబర్ రాయడం, అవన్నీ సైమల్టేనియస్గా జరిగిపోతూ ఉంటాయి ఈ పేజ్లో. చాలా బాగుంటుందండి ప్రాక్టీస్కి, చాలా ఇష్టపడతారు. ఇలా పేజ్ కూడా థిక్గా ఉంది చాలా, ప్లస్ ఇలాంటి బుక్లో రాయడానికి ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఫస్ట్. ఈ పేజ్లో చూడండి, 10s and 1s డిఫరెన్సియేషన్ ఇస్తూ ప్లస్ ఏంటంటే 10కి 1 యాడ్ చేస్తే 11 వస్తుందని చెప్పి 10s ప్లేస్కి 1 ప్లేస్ 1 యాడ్ చేస్తే 11 వస్తుందని ఈజీగా అనమాట. వాళ్ళకి డయాగ్రామ్స్ త్రూ ఇది మనం చెప్పామంటే వాళ్ళకి ఈజీగా మైండ్లో కూర్చుంటుంది, ప్లస్ ఏంటంటే ఈజీగా ఫాలో అయిపోవచ్చు అనమాట. ఇప్పుడు 10 ఇలా బీట్స్ కలిపితే 110, ఇలా 2 times 10 కలిపితే 2 10s. ఇవి ఏంటంటే లేటర్ అని వాళ్ళకి అడిషన్స్ కానివ్వండి, సబ్ట్రాక్షన్స్ కానివ్వండి, ఇలా డయాగ్రామ్స్ త్రూ ఎక్స్ప్లెయిన్ చేశారంటే చాలా ఈజీగా ఉంటుంది. సేమ్ ఇందులో కూడా అంతే అనమాట. సేమ్ 3 times 10 అంటే 3 times 30 ఉంటే దానికి 5 యాడ్ చేస్తే 35. ఈజీగా చెప్పేస్తారనమాట అడిషన్స్, ఈజీగా అడిషన్స్ నేర్పించడం ఈ విధంగా. ఇక్కడ చూడండి 10s ప్లేస్ 1s ప్లేస్, 10s ప్లేస్లో 1 బీడ్ ఉంది, 1s ప్లేస్లో 3 బీడ్ ఉంది అంటే 13. ఇక్కడ చూడండి 10s ప్లేస్లో 2 బీడ్ ఉంది, 1s ప్లేస్లో ఏమీ లేదు అంటే 2 0 20. ఇక్కడ చూడండి 10s ప్లేస్లో 1 బీడ్, 1s ప్లేస్లో 1 2 3 4 5 బీడ్స్ ఉన్నాయి అంటే 1 5 15. అలా ఈజీగా ఈ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయించి ఇందులో బుక్లో ఒక 1-2 times ప్రాక్టీస్ చేయించారనుకోండి ఈజీగా చదువుకుంటారు, ఈజీగా వింటారు కూడా. ప్లస్ సేమ్ ఇక్కడ కూడా అంతే 21 నుంచి ఉన్నాయన్నమాట స్పెల్లింగ్స్. అండ్ ప్లస్ అడిషన్స్ అనమాట. ఇవి అడిషన్స్ కాదు, ఇదేంటి సపరేట్ చేయడం. ఇప్పుడు 19 ఉంది, 19లో ఎన్ని 10s ఉన్నాయి, 110 ఉంది. ఎన్ని 1s ఉన్నాయి, 1 1s అనమాట. అది 110 ప్లస్ 1 9 కలిపితే 19. అలానే ఇక్కడ 16 ఉంది కదా, ఇక్కడ ఎన్ని 10s ఉన్నాయి, 16లో 110 ఉంది. ఇక్కడ ఎన్ని 1s ఉన్నాయి, 6 1s, అది 16. ఇలాంటి ప్రాక్టీస్ చేశారనుకోండి వాళ్ళకి అడిషన్స్ కానీ సబ్ట్రాక్షన్స్ కానీ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ తర్వాత ఎండ్ ఆఫ్ ది దాంట్లో మిస్సింగ్ నెంబర్స్ ఇచ్చారు, అవి 1 to 50 రాసేసేయాలి. ఇక్కడ చూడండి 10 to 1 రివర్స్ కౌంటింగ్ అనమాట. అండ్ ఇదేంటంటే మిస్సింగ్ నెంబర్స్. ఇక్కడ ఏంటంటే మిస్సింగ్ నెంబర్స్ ఇలా ఇచ్చారనమాట, 20 నుంచి 35 వరకు రాయమని చెప్పి. అలానే ఇక్కడ ఏంటంటే స్కిప్ కౌంటింగ్ 2 అనమాట. 1 నుంచి స్టార్ట్ చేశారు, 2 నుంచి కాకుండా 1 నుంచి స్కిప్ కౌంటింగ్ 2 చేసుకుంటూ ఇలా ఇచ్చారు, ఇలా స్కేల్ ఇచ్చి దాంట్లో. ఇక్కడ ఏంటి స్కిప్ కౌంటింగ్ 2వే, అది 2 నుంచి స్టార్ట్ చేశారు అనమాట. 2 4 6 8 10 ఇలా. ఇది ఏంటంటే ఇది మనకి మల్టిప్లికేషన్స్ కానీ అడిషన్స్ కానివ్వండి ఇవి యూజ్ అవుతాయి. స్కిప్ కౌంటింగ్ 2 5 10 ఇవి అంటే మనకు టేబుల్స్ కూడా యూజ్ అవుతాయి. ఇక్కడ స్కిప్ కౌంటింగ్ 2 రాయమని చెప్తున్నారు, ఆఫ్టర్ అండ్ బిఫోర్ నెంబర్ రాయమని చెప్తున్నారు. నెక్స్ట్ పేజ్ సేమ్ అనమాట. ఇక్కడ వాట్ కమ్స్ బిఫోర్, వాట్ కమ్స్ ఆఫ్టర్ నెంబర్స్కి అంటే 50 వరకు నెంబర్స్ నేర్పించాక బిఫోర్ ఆఫ్టర్ వాటి మీద చాలా ఇక్కడ చూడండి చాలా అంటే చాలా లైక్ ప్రాక్టికల్ యాక్టివిటీస్ ఇచ్చారనమాట వాళ్ళకి. ఈ యాక్టివిటీస్ అన్నీ చేశారంటే కంపల్సరీ వాళ్ళు మర్చిపోరు. అదొక స్లోగన్ ఉంది కదండి, లైక్ ప్రాక్టీస్ మేక్ మోర్ పర్ఫెక్ట్ అని చెప్పి, అలా అనమాట. ఇవన్నీ ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా వాళ్ళకి రికగ్నైజేషన్ కానివ్వండి, లైక్ రైటింగ్ ప్రాక్టీస్ కానివ్వండి, ఇంట్రెస్ట్ కానివ్వండి ఆటోమేటిక్గా వస్తాయి. ఇలాంటి యాక్టివిటీ బుక్ తీసుకున్నారంటే చాలా బాగుంది, వర్త్ఫుల్ అండి. 150 అంటే 150 160 అనుకుంటా, నాకు డిస్కౌంట్ పోన్ 150 వచ్చింది, నేను షాప్లో తీసుకున్నాను. చాలా వర్త్ అండి. చూడండి నేను ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ మీకు చూపిస్తాను. ఏ బుక్ అన్నా కొనే ముందు ఫస్ట్ వాళ్ళకి వర్త్ ఉంటుందా లేదా అని లోపల అన్నీ చూసి తీసుకుంటానండి నేను. ఎందుకంటే అన్నెసరీగా బుక్స్ కొనేసి పక్కన పెట్టడం కంటే వాళ్ళకి ఎంతవరకు యూజ్ అవుతుంది అని చూసి తీసుకోవడం బెటర్. అందుకే ఈ బుక్ మీకు చూపించడానికి కారణం ఏంటంటే ఎవరికో ఒక్కరికైనా యూజ్ అవుతే బెస్ట్ ఉంటుంది కదా, అందుకే.
ఇక్కడ చూడండి అడిషన్స్ ఇచ్చారు సింగిల్ డిజిట్ తోటి. చూడండి ఇలా నెంబర్ చాలా డిఫరెంట్ అడిషన్స్ ఇలా సింగిల్ డిజిట్ తోటి. సారీ ఒక్క నిమిషం. ఇదిగోండి డయాగ్రామ్స్ త్రూ అడిషన్స్. ఇవి చేశారంటే వాళ్ళ కాన్సెప్ట్ అనేది ఈజీగా ఉంటుంది, ప్లస్ ఏంటంటే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఇది ప్రమోషనల్ వీడియో అయితే కాదండి. నేను బుక్ తీసుకున్నాను అట్లీస్ట్ మహాలక్ష్మి కోసం తో పాటు ఇంకెవరికైనా ఒక్కరికైనా యూజ్ అనే ఉద్దేశంతోనే తీస్తున్నానండి. ఇది చూడండి మొత్తం ఇక్కడ సింగిల్ డిజిట్ సబ్ట్రాక్షన్స్ స్టార్ట్ చేశారండి వాళ్ళు. సేమ్ అడిషన్స్ తర్వాత సబ్ట్రాక్షన్స్ స్టార్ట్ చేశారు. సేమ్ అలానే సింగిల్ డిజిట్ సబ్ట్రాక్షన్ డయాగ్రామ్ తోటి అండ్ నార్మల్గా ఇక్కడేమో వాళ్ళు లైక్ ప్రాక్టీస్ కోసం డ్రిల్ ఇచ్చారనమాట, మెంటల్ డ్రిల్ అని చెప్పేసి. ఇక్కడ చూడండి మల్టిప్లికేషన్స్లో ఫస్ట్ వాళ్ళు 5 + 5, 5ని 2 times యాడ్ చేస్తే 10 వస్తుంది. అలానే 2 times 5ని మల్టిప్లై 5 ఐటమ్స్ మల్టిప్లై చేస్తే 10 వస్తుంది అని చెప్పేసి. ఇక్కడ చూడండి 2 ఇచ్చారు, 3 times ఇచ్చారు. అంటే 2 పెన్సిల్స్ ఎన్ని టైమ్స్ 1 2 3 times 2 పెన్సిల్స్ని 3 times మల్టిప్లై చేస్తే 6 వస్తుంది. అంటే ఇవి యాడ్ చేసినా అంతే 1 2 3 4 5 6 అలా అనమాట. ఇక్కడ చూడండి ఇందులో 1 2 3 4 1 2 3 4 1 2 3 4 అంటే 4 ఉన్న ఐటమ్ని 3 times రాశాడు. 1 2 3 అంటే 4ని 3 times 4 అని ప్లస్ చేస్తే ఎంత వస్తుంది? వాళ్ళని ఇది కౌంట్ చేయమని చెప్పండి. 4 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వస్తుంది. అంటే 4 + 4 + 12 వస్తుంది అనమాట ఇక్కడ. అంటే ఇక్కడ ఏం రాసుకోవాలి? 4 × 3 times చేస్తే 12, అంటే 4 3 times యాడ్ చేస్తే 12 వస్తుంది. అలానే 4 × 3 = 12 అలా ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట మల్టిప్లికేషన్. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ మల్టిప్లికేషన్ అంత సింపుల్గా ఇంట్రడ్యూస్ చేశారనమాట. సేమ్ అలానే ఇక్కడ 7 6 times యాడ్ చేశారు. అంటే 7 6 times యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 7 × 6 కూడా ఆన్సర్ అదే వస్తుంది అనమాట. సేమ్ అదే కాన్సెప్ట్తో చెప్పారు. ఇక్కడ ఏంటంటే టేబుల్స్ ఇంట్రడ్యూస్ చేశారండి వాళ్ళు 1 table నుంచి. యాక్చువల్గా 0 table నుంచి చెప్తే బెటర్ ఉంటుంది, ఆ కాన్సెప్ట్ కూడా అర్థమవుతుంది వాళ్ళకి. ప్లస్ సేమ్ హియర్ మల్టిప్లికేషన్స్ ఇచ్చారనమాట. ఇలా 3 × 2 అంటే 3 × 2 అంటే 3 2s are 6. 3ని 2 times యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 6 వస్తుంది. అలా వాళ్ళకి ఇనిషియల్గా డయాగ్రామ్ వేసి అలా చూపించారనుకోండి ఇందాక ఫస్ట్లో ఉన్నట్టు, వాళ్ళకి ఏంటంటే మల్టిప్లికేషన్ ప్రాక్టీస్ కూడా అయిపోతుంది. బేసిక్ కాన్సెప్ట్లో అనేది తరువుగా ఉంటారనమాట. సేమ్ ఇది మొత్తం మల్టిప్లికేషన్స్కి సంబంధించింది. ఇందాక నెంబర్స్ 50 వరకు నేర్చుకున్నాం కదా, ఇక్కడేమో మళ్ళీ 50 నుంచి 100 వరకు నెంబర్స్ అనమాట విత్ స్పెల్లింగ్స్. సేమ్ అది అయిపోయాక ఇక్కడ స్కిప్ కౌంటింగ్ మిస్సింగ్ నెంబర్స్ ఇచ్చారు వాళ్ళు. దాని మీద ప్రాక్టీస్ అనమాట. ఇవి నెంబర్ నేమ్స్ అంటే స్పెల్లింగ్స్ ప్రాక్టీస్ కోసం అనమాట. ఇది 64 నేమ్ ఏది సర్కిల్ చేయాలి, 66 ఏది ఎక్కడుంది సర్కిల్ చేయాలి అన్నమాట. ఇది అలా అనమాట. సారీ, ఇక్కడ చూడండి వాళ్ళ కాన్సెప్ట్ ఎంత బాగా ఇచ్చారో. ఇక్కడ 56 ఇచ్చారు. 56కి 1 లెస్ చేస్తే 55 వస్తుంది. మళ్ళీ 55కి 1 లెస్ చేస్తే 54 వస్తుంది. అలా సేమ్ కాన్సెప్ట్ 56కి 1 యాడ్ చేస్తే 57, 57కి 1 యాడ్ చేస్తే 58. అంటే ఇక్కడ చూడండి మీకు మైనస్ ప్లస్ అడిషన్తో పాటు బిఫోర్ ఆఫ్టర్ నెంబర్ ప్లస్ బిఫోర్ ఆఫ్టర్ నెంబర్ కూడా కాన్సెప్ట్. మీకు ఎన్ని కాన్సెప్ట్స్ కవర్ అయ్యాయి చూడండి. ఒక ఇంచుమించు 4 to 5 కాన్సెప్ట్స్ కవర్ అయిపోయాయి ఇది ఒక్క డయాగ్రామ్ తోటి. ఇది మామూలుగా మీరు స్కెచ్ పెన్స్ తోటి కూడా రాసి ఇవ్వచ్చు. ఇందులో ప్రాక్టీస్ చేశాక అలా కూడా బుక్లో, మెయిన్ బుక్లో అంటే రఫ్ నోట్ బుక్లో కూడా ప్రాక్టీస్గా ఇవ్వచ్చు వాళ్ళకి, పిల్లలకి.
ఇక్కడ చూడండి, నేను ఇందాక ఇక్కడ సర్కిల్స్తో ఎలా రాయాలి అని ఇచ్చాను కదా, ఇప్పుడు ఏంటంటే వాళ్ళు 74 అని ఇచ్చారు. 10th ప్లేస్లో ఎన్ని వస్తాయి? 7. 1st ప్లేస్లో 4 వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఎన్ని రౌండ్స్ గీసుకోవాలి, దీన్ని బట్టి వాళ్ళు ఇక్కడ రౌండ్స్ గీయాలన్నమాట. ఒకటి మీరు చెప్పారంటే మిగతాది వాళ్ళు చేయగలుగుతారు మోస్ట్లీ. ఇవన్నీ నేను ప్రాక్టీస్ చేయించలేదండి. నెక్స్ట్ ఇది చూడండి, రైట్ దీస్ నెంబర్స్ అనమాట. ఇదేంటి? 8 10s 3 1s అంటే 83. ఇంకోండి సేమ్ ఇక్కడ చాలా యూస్ఫుల్ అండి మనం పెట్టే డబ్బులకి. ఇదిగోండి చూడండి, దాని మీద అన్ని యాక్టివిటీస్. వీడియో చాలా లెందీగా వస్తున్నదండి, నేను కొంచెం ఫాస్ట్గా చేసేస్తాను. ఇక్కడ 2 డిజిట్స్ అడిషన్స్, మళ్ళీ 1 డిజిట్ అడిషన్స్ పర్ఫెక్ట్ అయిపోయాక 2 డిజిట్స్ అడిషన్స్, అలానే సేమ్ సబ్ట్రాక్షన్స్. ఇక్కడ చూడండి, బాక్సెస్ ఇచ్చి దాని నుంచి సబ్ట్రాక్షన్స్ ఎలా చేయాలి అని చెప్పేసి ఈజీగా చూపిస్తున్నారు. ఇక్కడ చూసారా, ఇదేంటంటే క్యారీ తీసుకున్నారు. క్యారీ తీసుకొని 1, ఈ క్యారీ తీసుకున్న 3లోంచి 1 తీసేస్తే 2 వస్తుంది. ఈ 7కి 1 క్యారీ వస్తే 17 వస్తుంది. ఈ 17లోంచి 9 తీసేసారనుకోండి 8, ప్లస్ ఇంకా 2 రాసుకుంటాం కదా, 2లో నుంచి 1 మైనస్ చేస్తే 1. అలా చాలా ఈజీగా ఇచ్చారండి. ఈ ప్యాటర్న్ చదువుకుంటే మీకు ఈజీగా తెలుస్తుంది ఎలా చెప్పాలి అనేది. ఈ టైప్ ఆఫ్ సబ్ట్రాక్షన్స్, అడిషన్స్ చేసేస్తారు. సబ్ట్రాక్షన్స్ నార్మల్గా ఉంటే ఇలా ఉంటే చేసేస్తారు. ఈ కింద నెంబర్ కంటే పైన నెంబర్ ఎక్కువ ఉందనుకోండి ఫస్ట్ ఇచ్చిన దానికి, అప్పుడు చేయడము, క్యారీ తీసుకొని చేయడం అది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది వాళ్ళ ఏజ్కి. సో అది ఎట్లా చెప్పాలో నాగ్గా చెప్పడానికి అక్కడ ఇచ్చారు మీకు, ఆ విధంగా చెప్పండి. సాల్వ్ ద ఫాలోయింగ్ వర్డ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ ఏంటంటే ఇలా రీడింగ్ టైప్ ఇచ్చారు, ఇది చదివి వాళ్ళు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నమాట. మనం చదివితే వాళ్ళు రాసుకొని ఆటోమేటిక్గా సాల్వ్ చేస్తారు, మనం చెప్పించాలి వాళ్ళకి. ఇక్కడ ఏంటంటే మెజర్మెంట్స్ అనమాట, మెజర్మెంట్స్ ఇచ్చారు. మెజర్మెంట్స్ ఏంటంటే మన ఫుట్ మెజర్మెంట్, అలా అన్ని థింగ్ ఎంత మెజర్స్ చేయాలి, ఇది ఎలా మెజర్ చేయాలి, కొలతలు అండ్ వెయిట్ అవన్నీ ఇచ్చారు. ఇక్కడ దాని మీద యాక్టివిటీస్ ఇచ్చారు. మెజర్మెంట్ తర్వాత ఇక్కడ టైం గురించి చెప్పారండి ఈజీగా. ఫస్ట్ ఇక్కడ ఇలా లైక్ 3 o'clock, ఇలా 6 o'clock. ఇక్కడ నార్మల్ టైం ఇక్కడ 7 ఇచ్చారు. 7 అయితే ఎలా పెడతారు? చిన్న ముళ్ళు తిరిగితే అవర్స్లో తిరుగుతుంది, పెద్ద ముళ్ళు తిరిగితే మినిట్స్లో తిరుగుతుంది, ఇంకా సెకండ్స్ కూడా ఉంటాయి. అలా చెప్పారనమాట, ఇక్కడ ఇచ్చారు. ఈ తర్వాత క్యాలెండర్ ఇచ్చారండి, అంటే మనకి మంత్లీ ఎన్ని డేస్ ఉంటాయి అలా ఇచ్చారు. దాని తర్వాత ఇది మనీ గురించి చెప్పారు. ఇవన్నీ యూకేజీలో సిలబస్ అండి, ఫుల్ కవర్ అయింది ఈ బుక్లో. ప్లస్ ఫస్ట్ క్లాస్లో 2 digits నెంబర్స్ కూడా కవర్ అయినట్టే అనుకుంటున్నాను మోస్ట్లీ. బాగుంది. నేను పార్ట్ 2 బుక్ ఇంకో వీడియోలో పెడతాను, ఎందుకంటే ఈ వీడియో చాలా లెందీగా వచ్చింది. ఇంకో వీడియోలో పెడతాను, ఎందుకంటే ఈ వీడియో చాలా లెందీగా వచ్చిందండి. నేను నా టైం కంటే ఎక్కువ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు వరకు ఏవైతే చేసామో వాటి ఆన్సర్ కీస్ అనమాట. ఫస్ట్ నుంచి ఏమేమి ఉన్నాయో వాటి ఆన్సర్ కీస్ ఇచ్చారు, అంటే ఆన్సర్స్ ఇచ్చారనమాట. ఒకవేళ మీకు ఆన్సర్స్లో ఏమైనా డౌట్ ఉంటే ఇవి చూసుకోవచ్చు చక్కగా. ఇదిగోండి, నేను చెప్పాను కదా ఇలా మనకి ఇన్ని బుక్స్ ఉన్నాయి. ఇందులో 1 2 3 4 5 అనమాట. ఈ 5 బుక్స్ తీసుకోవచ్చు. 5th క్లాస్ అంటే 4th క్లాస్ వరకు అయితే యూజ్ అవుతాయి. యాక్టివిటీ ఈ 4 బుక్స్ అయితే యూజ్ అవుతాయి. దీని ప్రైస్ వచ్చి 160, నాకు 150కి వచ్చింది. మీకు ఆన్లైన్లో కూడా ఇంతే ఉండొచ్చు మోస్ట్లీ, ఒకసారి చెక్ చేయండి. స్మార్ట్ మ్యాథమెటిక్స్ అని చెప్పండి, ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే. ఇంకేమన్నా లైక్ వీడియోస్, ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. బేస్డ్ అపాన్ దట్ నేను ఇంకా వీడియోస్ చేస్తాను మీకు. బాయ్ అండి. పార్ట్ 2 వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాను విత్ ఇన్ నో టైం. బాయ్, టేక్ కేర్.